ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద హడావిడి నెలకొంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. సిట్ నోటీసులపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఇటు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇక బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అయితే కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ లీగల్ సెల్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే ఇటు రెండోసారి కేసీఆర్ ఇచ్చిన సిట్ నోటీసులపై అయితే ఇటు బీఆర్ఎస్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? శాలిని, దీనికి సంబంధించి ఇప్పుడు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతోటి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ తోటి ఆయన సమాలోచనలు చేస్తున్నారు. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపైన మరి కాసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం చేరుకుంది. అప్పటికే అక్కడికి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వారితో కేసీఆర్ భేటీ అయ్యారు. నిన్న ఇచ్చినటువంటి సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి ఏ విధంగా న్యాయపరంగా ఎదుర్కోవాలన్న దానిపైన నేతలతోటి కేసీఆర్ చర్చ చేస్తూ ఉన్నారు. సో ఇక వారితో చర్చలు ముగిసిన తర్వాత, అంటే వారితో చర్చ చేసిన తర్వాత వెంటనే బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం తోటి కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో భేటీ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏంటి ఆ క్లారిటీ అంటే, హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది అని మాత్రమే పార్టీ వర్గాల ద్వారా మనకి సమాచారం. అది నిజమా కాదా అనేది మనకి మరి కాసేపట్లో తెలుస్తుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా రేపు ఒకవేళ విచారణకి కేసీఆర్ హాజరవుతే ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు ఉదయం ఎర్రవల్లి నుంచి బయలుదేరి బంజారా హిల్స్ నందినగర్కి కేసీఆర్ చేరుకుంటారని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ విషయంపైన మరి కాసేపట్లో అధికారికంగా పార్టీ వర్గాలు మనకి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఏమిల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలందరూ కూడా అక్కడే ఉన్నారు. సో వారందరూ కూడా నిన్న ఇచ్చినటువంటి సమాచారం, అంటే సిట్ అధికారులు నోటీసులలో పేర్కొన్నటువంటి అంశాలు ముఖ్యంగా, ఎందుకంటే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం మాత్రమే చెప్పింది. కాబట్టి కేసీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం చర్చలు జరిపిన తర్వాత సో కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ చర్చల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకు హౌస్ మోషన్ అంటే, సో రేపు మధ్యాహ్నం 3 గంటలకి అందుబాటులో ఉండాలి, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేస్తామని నోటీసుల్లో రాత్రి కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసుల్లో భాగంగా పేర్కొన్నారు. కాబట్టి దానిపైన స్టే విధించాలని చెప్పేసి కోరే అవకాశం ఉంది. ఎందుకు అంటే టెక్నికల్గా కొన్ని అంశాలు కూడా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంటున్నట్టుగా కూడా మనకి సమాచారం. ఏంటి ఆ టెక్నికల్ అంశాలంటే, ముఖ్యంగా ఆయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు. కాబట్టి సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనకి ఏ వ్యక్తినైనా సరే 160 CRPC నోటీసులు జారీ చేసినప్పుడు 65 ఏళ్ళ పైబడిన వారిని వారు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికే వెళ్ళి విచారణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి సో అందుకు ప్రస్తుతం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే కేసీఆర్ ఉంటున్నారు. కాబట్టి ఇదే విషయాన్ని మొదటిసారి సిట్ అధికారులు కేసీఆర్కి నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన సిట్ అధికారులకు రిప్లై ఇచ్చే సమయంలో ప్రత్యేకించి అంశాన్ని పేర్కొన్నారు. కాబట్టి ఒకవేళ విచారణ చేయదలుచుకుంటే ఎర్రవల్లికి రండి, అక్కడ చేయండి, నేను సహకరిస్తానని చెప్పేసి కూడా మొదటిసారి సిట్ అధికారులు కేసీఆర్కి నోటీసులు ఇచ్చినప్పుడు రిప్లై ఇచ్చిన తర్వాత అంశాలు పేర్కొన్నారు. కాబట్టి సో ఇప్పుడు సిట్ అధికారులు ఆ అంశాన్ని తిరస్కరించి రెండోసారి కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. కాబట్టి సో అందుకు ఆ నోటీసులో రెండోసారి కేసీఆర్కి నోటీసులు ఇచ్చినప్పుడు కొన్ని అంశాలు కూడా అందులో పేర్కొన్నారు. ఏమని, సో ఖచ్చితంగా మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క బంజారా హిల్స్ నందినగర్ అడ్రస్ మాత్రం
మెన్షన్ చేసి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా అక్కడే ఉంటే అందుబాటులో ఉంటే మేము విచారణ చేస్తామని చెప్పేసి కూడా అక్కడ పేర్కొన్నారు కాబట్టి అందులో నోటీసులో పేర్కొన్నారు కాబట్టి సో ఆ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు న్యాయ నిపుణులతోటి కేసీఆర్ చర్చ చేసే అవకాశం ఉంది. టెక్నికల్గా ఏ విధంగా ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది దానిపైన, ఎందుకంటే ప్రత్యేకించి కొన్ని అంశాలు కూడా వీళ్ళు పేర్కొన్నారు. అంటే ఒకవైపు బంజారాహిల్స్ నందినగర్లోనే కేసీఆర్ నివాసం, సో అక్కడికి వస్తాము, అక్కడ విచారణ చేస్తామని చెప్పేసి పేర్కొన్నప్పటికీ దాంతోపాటు కొన్ని అంశాలు సిట్ అధికారులు అందులో మెన్షన్ చేశారు. ఏమని, సాంకేతికపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది మేము ఎర్రవల్లికి రావడం వల్ల, దాంతోపాటుగా కొన్ని అధునాతనమైనటువంటి పరికరాలన్నీ కూడా మేము అక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందనే విషయాలు కూడా కొన్ని మెన్షన్ చేసి చెప్పారు. కాబట్టి మరి ఇప్పుడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే సో కౌంటర్ పిటిషన్ కూడా ఇటు సిట్ అధికారులు దాఖలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏంది ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా మరి కాసేపట్లో స్పష్టత మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొంత అడావుడి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఉదయం నుంచి కూడా నేతలందరూ కూడా అక్కడికి చేరుకోవడం, బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కేసీఆర్తో భేటీ కావడం, సో చర్చలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారికంగా కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటనే దానిపైన పార్టీ వర్గాల ద్వారా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. లేదంటే లీగల్ టీంకి కొన్ని సలహాలు సూచనలు చేస్తే మాత్రం లీగల్ టీము ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా మరి కాసేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలు కూడా అంటే విచారణకి రేపు కేసీఆర్ హాజరవుతున్నారా లేదా అనే విషయం మనకి స్పష్టత, లేదంటే ఒకవేళ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైతే దానిపైన స్పష్టత మరి కాసేపట్లో అంటే మనకి మధ్యాహ్నం 2 గంటలకల్లా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.